స్నేహితురాలు భర్తతో అక్రమ సంబంధం. ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తాయి. ఒక చిన్న పట్టణంలో రమ్య, కావ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. కాలేజీ రోజుల నుంచే వాళ్ళు విడదీయరాని స్నేహితులు. ఒకరిని ఆనందం, బాధ అన్నీ మరొకరితో పంచుకునేవారు. కాలం గడిచింది. రమ్యకి ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో ఆమె రాజు అనే వ్యక్తిని కలిసింది. రాజు మాట్లాడే తీరు, అతని ఆత్మవిశ్వాసం రమ్యను ఆకర్షించాయి. కొద్ది కాలంలోనే వాళ్ళు ప్రేమలో పడి కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత రమ్య తన కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా ఉండేది. ఆ సంతోషాన్ని కావ్యతో పంచుకోవాలనుకుని ఆమెను తరచూ ఇంటికి పిలిచేది. మొదట్లో ముగ్గురు కలిసి మంచి సమయం గడిపేవారు. ఒకరోజు రమ్య పని వల్ల ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పింది. ఆ సాయంత్రం కావ్య ఇంటికి వచ్చింది. రాజు, కావ్య ఇద్దరూ కూర్చుని పాత జ్ఞాపకాలు మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు. ఆ మధ్య రాజు అన్న ఒక్క మాట, "నువ్వు ఇప్పటికీ చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నావు." కావ్య మనసులో చిన్న అలజడి కలిగింది. ఆ రోజు నుంచి వాళ్ళ మధ్య మాటలు కొంచెం మారాయి. మరింత వ్యక్తిగతంగా, మరింత దగ్గరగా మారాయి. కొన్ని రోజులకు మళ్ళీ అలాంటి సందర్భం వచ్చింది. రమ్య బిజీగా ఉండగా కావ్య ఇంటికి వచ్చింది. మాట్లాడుకుంటూ ఉండగా ఒక క్షణం ఇద్దరి చూపులు కలిశాయి. ఆ చూపులో ఒక కొత్త భావన ఉంది. అది స్నేహం కంటే కొంచెం ఎక్కువ. ఇది సరైంది కాదు అని ఇద్దరికీ తెలుసు. కానీ ఆ ఆలోచనను పక్కన పెట్టి ఆ క్షణాన్ని ఆస్వాదించారు. ఒక వర్షపు సాయంత్రం కావ్య బయట చిక్కుకుంది. రాజు ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. తడిసిన కావ్యకి సాయం చేస్తూ ఆమె చేతిని పట్టుకున్నాడు. అది చిన్న క్షణమే అయినా ఇద్దరి మధ్య ఉన్న గీత కొంచెం చెరిగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టారు. మొదట సాధారణ విషయాలు, తర్వాత వ్యక్తిగత భావాలు. ఒకరోజు రాజు చెప్పాడు, "నిన్ను గురించి ఆలోచించడం ఆపుకోలేకపోతున్నాను." కావ్య కొంతసేపు మౌనం పాటించింది. చివరికి అది తప్పు, కానీ నాకు కూడా అలాగే అనిపిస్తుందని అంగీకరించింది. ఆ రోజు నుంచి వాళ్ళు ఒక హద్దు దాటారు. రమ్యకు తెలియకుండా కలుసుకోవడం, మాట్లాడుకోవడం మొదలయ్యాయి. ఆ సంబంధం మెల్లగా గాఢమైంది. ఒకరోజు రమ్య వర్క్ ఎక్కువుండటం వల్ల ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. అప్పుడే కావ్య ఇంటికి వచ్చింది. ఇద్దరికీ ఛాన్స్ వచ్చింది అనుకున్నారు. ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. రాజు లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టాడు. ఆ శబ్దం వినగానే కావ్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఆ చూపుల్లో ఏదో తెలియని ఆరాటం. ఎన్నాళ్ళో దాచుకున్న మౌనం స్పష్టంగా కనిపిస్తుంది. గడియారం ముళ్ళు తిరుగుతున్న శబ్దం తప్ప అక్కడ మరేమీ వినిపించడం లేదు. కానీ ఆ నిశ్శబ్దాన్ని భరిస్తూ నిలబడడం కావ్య వల్ల కాలేదు. తనలో భావోద్వేగాలను ఇక అణుచుకోలేక, రాజు నా వల్ల కావడం లేదు అంటూ ఒక ఉదుటున వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ హత్తుకోవడంలో తపన ఉంది. అంతకు మించి ఒక రకమైన ఊరట ఉంది. ప్రేమ కావ్యం మొదలైంది. వారి మధ్య ఉన్న దూరం కరిగిపోయింది. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ముద్దు పెట్టుకుంటూ లోకాన్ని మర్చిపోయారు. రాజు తన చేతులతో కావ్యను దగ్గరకు తీసుకున్నాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య కేవలం శ్వాసలు మాత్రమే వినిపిస్తున్నాయి. అనుబంధం హద్దులు దాటింది. బట్టలు, మాటను దాచుకున్న సిగ్గును వదిలేసి వారు ఆ ఏకాంతంలో ఒకటయ్యారు. ఆ బెడ్ మీద దుప్పటి కప్పుకుని ఒకరి కౌగిలో ఒకరు బందీలైపోయారు. అప్పటి వరకు ఉన్న లోకం వేరు, ఇప్పుడు వారు అనుభవిస్తున్న మధుర క్షణాలు వేరు. సమయం గడుస్తున్నా వారికి హద్దులు అనేవి గుర్తు రాలేదు. కేవలం ఇద్దరు మనసులు, తనువులు ఒకటైన మధుర అనుభూతి మాత్రమే మిగిలింది. అప్పటి నుండి వారికి ఎప్పుడు వీలు దొరికినా, ఎక్కడ అవకాశం చిక్కినా ఆ ఏకాంతాన్ని తమ సొంతం చేసుకునేవారు. సమాజం కళ్ళకు దూరంగా తమకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. రాజు మరియు కావ్య. ఇదంతా జరుగుతున్న రమ్య ఏమీ అనుమానించలేదు. ఆమె తన భర్తను, తన స్నేహితురాలిని పూర్తిగా నమ్మింది. కానీ ఒకరోజు అనుకోకుండా నిజం బయటపడింది. రమ్య ఒక సందేశం చూసింది. అనుమానం కలిగి ఆ విషయం తెలుసుకోవాలని నిర్ణయించింది. చివరికి రాజు, కావ్య ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు చూసింది. ఆ క్షణం ఆమె గుండె బద్దలైంది. ఆమె నిశ్శబ్దంగా వాళ్ళ ముందు వెళ్ళింది. "నాకు మీరు ఇద్దరు ఎంతో ముఖ్యమైన వాళ్ళు. కానీ మీరు నా నమ్మకాన్ని మోసం చేశారు" అని కళ్ళతో చెప్పింది. రాజు, కావ్య ఇద్దరూ మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ రమ్య ఆపింది. "క్షమాపణలు అన్నీ సరిపోవు. మీరు చేసినది మర్చిపోలేను" అని చెప్పింది. ఆమె తన గౌరవం కోసం ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత రమ్య తన జీవితాన్ని మళ్ళీ సర్దుకుంది. తన పని మీద దృష్టి పెట్టి స్వతంత్రంగా నిలబడింది. ఆమె బాధను బలంగా మార్చుకుంది. రాజు, కావ్య మాత్రం తమ తప్పును అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పటికే ఆలస్యమైంది. వాళ్ళు కోల్పోయింది కేవలం ఒక సంబంధం కాదు, నమ్మకం, స్నేహం, గౌరవం.